హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. వ్లాగ్ పెడదామని నిజంగా 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నానండి. మహాశివరాత్రి వ్లాగ్, వీరభద్రుడి సంబరం వ్లాగ్. సో, 2 పెట్టాను. దానికి ముందు తీసిన వ్లాగ్స్ ఇప్పటి వరకు ఎడిట్ చేయడానికి అస్సలు ఖాళీ లేదు ఈ పండగల వల్ల. సో, 1 డే కష్టపడితేనే కానీ ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టమవుతది. ఎందుకంటే చుట్టుపక్కల చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా! సో, అందుకని ఇప్పుడైతే ఫ్రీగా టైం అయితే దొరికింది. అందుకే వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. అన్నట్టు ఇది వ్లాగ్ ఏంటంటే, నేను శివరాత్రి నెక్స్ట్ అలాగే మొన్న ఎగ్జిబిషన్‌కి వెళ్ళాను కాకినాడలో అప్పుడు. సో, కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. డెకోర్ ఐటెమ్స్ గానీ, సో ఇంట్లోకి, కిచెన్‌లోకి అవి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో, ఇవి దేనికి బాగా యూజ్ అవుతది, ఎంత ప్రైస్‌లో తీసుకున్నాను, అవన్నీ కూడా ఇప్పుడు షేర్ చేస్తాననమాట. యాక్చువల్‌గా మనం అంటే అవసరం లేనిది కనిపించిందల్లా నేనేమి కొనేనండి. ప్రైస్ చూసుకుంటా, రీజనబుల్‌గా వస్తుందా అన్నది చూసుకుంటాను. నాకు ఏది యూజ్ ఉంటుంది, ఏది అందంగా ఉంటుంది, ఏది లాంగ్ టర్మ్‌లో మనకు బాగా పనికొస్తుంది అవన్నీ చెక్ చేసుకునే తీసుకుంటాను. అంటే చాలామంది ఈజీగా డిసైడ్ చేసేస్తారు కదా! ఏమని డబ్బులుందని కొనేసుకుంటారు, ఎన్ని కొనేస్తారు, వేస్ట్ చేస్తారు ఎందుకు అని. ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఎలా అంటే మీరు ఇల్లు అంటే మాకు ఎక్కువగా ట్రాన్స్‌ఫర్‌లుంటాయి. షిఫ్టింగ్ ఎక్కువ అవుతాం. సో, మీరు ఇంటింటికి ఇలా కొంటా ఉంటారా అని చెప్పేసి కామెంట్స్ అండి. కొంతమంది ఏంటంటే నన్ను బాగా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేవోళ్ళకి తెలుసు. నేను ఇంటిని ఎలా పెట్టుకుంటాను, ఎలా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటాను అని. నేనుండే ఇల్లు చిన్నదైనా, పెద్దదైనా దానికి తగ్గట్టే తీసుకుంటాను. సో, అది లైఫ్‌లో అంటే ఇప్పుడు చిన్న హౌస్ కదని చిన్నది తీసుకొని నెక్స్ట్ ఆ పెద్ద ఇల్లు దొరికితే అప్పుడు పక్కన పెట్టానండి. సో, మనకి లైఫ్ వచ్చేలాగే తీసుకుంటాను. సో, ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అవి ఉన్నది. సో, నేను ఊరెళ్ళి రావడం వల్ల అన్నీ ఎండిపోయినాయి. సో, దానికి మళ్ళీ నేను రైస్ వాటర్ అని, పప్పు వాటర్ అని మళ్ళీ వేస్తున్నాను. మంచిగా గ్రోత్ వస్తాయని వచ్చినియి కూడా. నేను కొంచెం ఊర్లో లేకపోయినా మొక్కలన్నీ పాడైపోతాయి మళ్ళీ ఎండుకొచ్చేసరికి. ఇక్కడ మార్నింగే పూజ పనులు అన్నీ కంప్లీట్ చేసుకొని ఇదైతే మీకు చూపించాలని డిసైడ్ అయ్యామాట. మెయిన్ నేను తీసుకున్నది సెరామిక్ ఐటమ్స్ అండి. అలానే మీ అందరికీ బాగా తెలుసు నేను ఇంట్లోని ఇండోర్ ప్లాంట్స్ వచ్చి ఆర్టిఫిషియలే తీసుకుంటాను. ఒరిజినల్ ప్లాంట్స్ తీసుకోను. ఎందుకంటే నాకు పెంచడం రాదు కాబట్టి. నాకు తెలియని పనిలో నేనైతే ముందుకు అస్సలు వెళ్ళను. అంటే తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ మన వల్ల కాదు అని అన్నప్పుడు ఇంకా వదిలేస్తా గానీ అది తెలిసినట్టు పెట్టాలి, చెయ్యాలి, మళ్ళీ అది కొని పాడైపోతే మనకి చాలా ఫీల్ అవుతాం అనమాట. సో, ఇదైతే నేను మా ఊర్లో శివరాత్రికి ఎన్ని అంటే ఇంట్లోకి కావాల్సిన ప్రతి డెకోర్ ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ అమ్మారంటే నిజంగా చాలా బాగుంది. ఇవైతే 2 నేను ఎగ్జిబిషన్‌లో తీసుకున్నానండి. ఒకటి హ్యాండ్ వాష్‌కి, ఒకటి లిక్విడ్ వాష్‌కి, అలానే ఒకటి ఫ్లవర్ వాజ్ ఒకటి తీసుకున్నాను. బ్యాక్ సైడ్ ఉంది గ్లాస్‌ది ఫ్లవర్ వాజ్ అదొకటి. నెక్స్ట్ ఆ వైట్ కలర్‌ది వచ్చేసి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఏదైనా మొక్కలు అది పెట్టి లేదా క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. అది చాలా నచ్చింది. ఈ కప్పులు కూడా తీసుకున్నాను. కప్పు మీరు నమ్మరు 60 రూపీస్‌కి వచ్చిందండి కప్ అయితే గనక. ఆ గ్లాస్‌ది ఉంది కదా వెనకాల చూడండి ఏదో బిందెలా ఉంది ఫ్లవర్ వాజ్. అదైతే ఒక 150కి ఎంతకో వచ్చినట్టుంది. ఆ బ్యాక్ సైడ్ ఉన్న వైట్ క్యాండిల్ హ్యాంగర్ అయితే గనుక 500కి వచ్చింది. ఇంక హ్యాండ్ వాష్‌లు అయితే మినిమమ్ 100 మాట. నాకు తెలీదు అంటే తీర్థంలో పండగ జాతరలో ఇన్ని మంచి ఐటమ్స్ అమ్ముతారని. ఇవి హైదరాబాద్ నుంచి వచ్చి కొన్ని స్టాల్స్ పెట్టారు. వాళ్ళ దగ్గర దొరికింది. ఈ ఫ్లవర్ వాజ్ ఎంత బావుందంటే దీంట్లో మీరు యాక్చువల్‌గా ఆయిల్ వేసుకోవచ్చు, వాటర్ వేసుకోవచ్చు, లేదా కొన్ని ఫ్లవర్స్ అయినా అలా అందానికే పెట్టుకోవచ్చు. చూడ్డానికి చాలా చాలా బాగుంది. అసలు ఏమి పెట్టకపోయినా దాన్ని అలా ఒక కార్నర్‌లో పెడితే ఆటోమేటిక్‌గా మన చూపు అక్కడికి వెళ్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది ఎగ్జిబిషన్‌లో తీసుకున్నాను. సో, ఇది చూస్తే బియ్యం తవ్వ ఉంటది కదా! మా అమ్మగారు అది బియ్యం తవ్వలా ఉంది అని అన్నారు. సో, ప్లాంట్‌ని దీంట్లో పెట్టుకొని హ్యాంగ్ చేయడానికి ఇది ఒకటి తీసుకున్నానండి. నెక్స్ట్ దీంట్లో పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఇది వైట్ కలర్ థ్రెడ్ వస్తుంది. ఇదైతే ఒక 200 పడింది మాట. సో, ఇది చాలా చాలా బాగుంది. మా ఇంట్లో తగిలిస్తే అంటే ఎక్కడైనా చూడడానికి ఒరిజినల్ ప్లాంట్ లానే కనిపిస్తదనమాట. నిజంగా డైరెక్ట్‌గా చూస్తే అలానే ఉంది. నెక్స్ట్ ఈ ఫ్లవర్ వాసెస్‌లోకి నేను ఈ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే తీసుకున్నాననమాట. ఇవి దీంట్లో ఇలా పెడితే లుక్ చూడండి నిజంగా ఎంత క్లాసీ వచ్చిందంటే ప్రతీదీ కనిపించిందల్లా కొనేయడం కాదు. అవి ఆర్గనైజ్ చేసుకోవడం రావాలి. అది ఎక్కడ ఏ ప్లేస్‌లో ప్లేస్ చేయడం అది కూడా తెలియాలి. అది చాలా ఇంపార్టెంట్ మాట. సో, నెక్స్ట్ ఈ బెల్స్ తీసుకున్నాను. ఇది 100 ఎంతో పడింది. ఈ బెల్స్ నేను ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అవి ఇంట్లో సౌండ్ మోగుతున్నా సరే అది చాలా మంచిది. నెక్స్ట్ ఈ మిర్రర్ ఒకటి తీసుకున్నాను ఆ ఎగ్జిబిషన్‌లో. ఆల్రెడీ నా ఇంట్లో ఉన్న వైట్ మిర్రర్ చాలామంది అడుగుతారు. లింక్స్ నేను అమెజాన్‌లో తీసుకొని షేర్ చేశాను. అలాంటిది బ్రౌన్‌ది ఒకటి తీసుకున్నాను. ఆ మిర్రర్ ఎందుకు తీసుకున్నానో మీకు నెక్స్ట్ వీడియోలోని నేను ఒక సెటప్ చేద్దాం అనుకున్నాను. అది మీకు ఏమంటారు క్లియర్ అయిపోతుంది. నేను ఇలా దాన్ని సెట్ చేశాను ఆ మిర్రర్‌ని అన్నది. ఇంకా నేను తీసుకున్న కలెక్షన్ అంతా కూడా ఒక్కసారి చూసేయండి.
యాక్చువల్‌గా ఇది ఇక్కడ పెట్టిన తర్వాత ఏమైందంటే, మా వారు తీసేయమన్నారన్నమాట. సో, నడుస్తుంటే అటు ఇటు మనకి డిస్టర్బెన్స్‌గా ఉంటది. అయినా అక్కడ బాలేదు వేరే ప్లేస్‌లో పెట్టన్నారు. సో, అక్కడి నుంచి తీసేసి వేరే ప్లేస్‌లో పెట్టా. అది ఎక్కడో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే ఈ వ్లాగ్‌ని ఎడిటింగ్ చేసాక చెప్పారాయన. నెక్స్ట్ ఇక్కడ ఈ బెల్స్ ఉంటాయి కదా! ఇది మెయిన్ హాల్ సెంటర్‌లో అయితే పెట్టాను. అది ఇది ఏంటంటే నేను వెళ్ళినప్పుడు, తిరిగినప్పుడు అలాగ దాన్ని కొడతాను. సో, అది మోగుతా ఉంటే సౌండ్ వింటే మంచిది. ఇంకా నా దగ్గర కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటే దాంట్లో ఒక ఫ్లవర్ అయితే నేను కట్ చేశాననమాట. సో, చెప్తున్నానుగా మన దగ్గర కొన్నున్నా, ఎక్కువ ఐటెమ్స్ ఉన్నా అవి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో అది మనకి ఫస్ట్ తెలియాలండి. కనిపించిందల్లా కొనేయడం కాదు, కొన్నదల్లా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం కాదు. అవి నీట్‌గా మనం మెయింటైన్ చేస్తే బావుంటది. చాలామంది చెప్పారు. అంటే కామెంట్స్‌లో ఎక్కువగా మీరు ఇల్లు షిఫ్ట్ అయిపోతారు. సో, ఈ ఇంటికి కొన్నవి నెక్స్ట్ ఇంటికి పనికిరాదు కదా! సో, పాత ఇంట్లో కొన్నవి ఇక్కడ పనికిరాదు. సో, అలా మారినప్పుడల్లా కొంటా ఉంటారా? అని చెప్పేసి అన్నారు. సో, అన్నీ క్రాస్ చెక్ చేసుకొని మనకి ఏది లాంగ్‌లో వస్తాదో నేను కాస్ట్లీ ఐటెమ్స్ గట్టా కొననండి. ఎందుకంటే ఇల్లు షిఫ్ట్ అవుతాం కాబట్టి అవి ఏమైనా పగిలిపోతే మనసు చాలా పాడైపోతది. సో, ఇది మేనేజ్ చేయగలం. ఇది ఏ ఇంటికైనా పనికొస్తది. నెక్స్ట్ ఎక్కడికైనా ఉంటది. లైఫ్ వస్తది అని చూసుకొని అయితేనే నేను కొంటాను. అలానే ఇంకా కొన్నవి నెక్స్ట్ ఇంట్లో మనకి ప్లేస్ లేదంటే అది ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ ఎప్పుడు ఏ హౌస్‌లో సెట్ అవుతదో అప్పుడు అక్కడ పెడతాను. అంతే తప్పించి వేస్ట్‌గా అయితే ఏ పని చెయ్యను అది. ఇంకిక్కడ నేను ఆ తాడు అది కనిపిస్తుంటే ఈ వైట్‌ది ఉంది కదా! హ్యాంగర్‌లా ఇది బాలేదు అనిపించింది. క్యాండిల్ పెట్టుకున్నది. సో, దానికి నా దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే ఆ తాడు కనిపించకుండా దానికి అలా చుట్టి పెట్టాను. వాడు యాక్చువల్లీ రింగ్ ఇచ్చాడు గానీ మనకి ఇలాగా హ్యాంగర్‌లాగా ఏది ఇవ్వలేదన్నమాట. సో, దానికి ఆ ఫ్లవర్స్‌ని అలా చుట్టి పెట్టేసాను. నెక్స్ట్ ఇవి మీకు తెలుసు కదా! లక్ష్మీదేవి ఫోటో పక్కన ఉన్న బెల్స్ బ్రాస్ కలెక్షన్ ఇవి. ఈ బెల్స్ ఏంటంటే నేను యాక్చువల్‌గా అక్కడ పెట్టాను. ఇవి చాలా కాస్ట్ ప్రైస్ ఉంటదండి. ఇవేంటంటే వేరే చోట పెట్టేదాన్ని 2 ఒకదాని మీద ఒకటి. కానీ ఎందుకో తీసేసి ఇలా ఫోటో పక్కన అటోటి ఇటోటి పెడితే బావుండని అనిపించింది. సో, రెంటెడ్ హౌస్ మేకులు కొట్టకూడదు కాబట్టి నా దగ్గర ఉన్న వాల్ స్టిక్కర్స్‌తోని అలాగా హ్యాంగ్ చేశాను. చూడ్డానికి చాలా బావుంది కదా! మీకెలా అనిపించిందనేది కామెంట్ కూడా చేయండి. సో, ఫైనల్‌గా నా లివింగ్ రూమ్ అయితే ఇలా ఉన్నదిమాట. ఫైనల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లంటే నాకు ప్రాణం. అది ఓన్ హౌసా, రెంట్ హౌసా, మానిల్లు కాదు కదా! ఏ ఇల్లైనా ఎళ్ళని పెట్టుకోవచ్చు అని ఉండదు. నేనుండే ఇల్లు అంటే అది మా అమ్మగారింటికెళ్ళినా, లేదా మా ఇంట్లో అయినా సరే నేను ఇల్లు ఎప్పుడు సర్దుతూ నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉంచుకుంటామాట. నాకప్పుడే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరేమంటారు చెప్పండి కామెంట్ చేసి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్ యూ ఆల్.